ఈరోజు మటన్ కీమాని చేశాను. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీని కాంబినేషన్‌గా రాగి దోసని చేశాను. దీనికోసం 3 ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ కీమాని తీసుకున్నాను. కీమాని ఎప్పుడైనా కడిగేటప్పుడు ఇలా స్ట్రైనర్‌తో వేసుకున్నామంటే వాటర్ పూర్తిగా పోతుంది. కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలాలు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఉప్పు, పసుపును కూడా వేసి కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఫ్రెష్‌గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి. అది కూడా వేగిన తర్వాత కీమాను వేసి బాగా కలుపుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు టమాటాలు కూడా వేసుకొని పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకొని చివర్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి కలుపుకొని 1 టీ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకొని 3-4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. కలిపేసుకొని అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే మటన్ కీమా కర్రీ. ఇది రాగి దోశలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుంది.